నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు వద్ద NH40పై ఉదయం 10 గంటలకు నడి రోడ్డుపై మరమ్మతులకు గురై ఆగిపోయిన లారీ హైవే టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి సమాచారం ఇచ్చినా రాత్రి వరకు పట్టించుకొని హైవే అథారిటీ ఎట్టకేలకు ఎన్ఎస్టీవీ రిపోర్టర్ చొరవతో తప్పిన పెను ప్రమాదం. ఈ సంఘటనపై ఎన్ఎస్టీవీ ప్రత్యేక కథనం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనము NH40 పైన ఉన్నాము. కడప జిల్లా దువ్వూరు బైపాస్లో ఉన్నాము. నడి రోడ్డుపై లారీ ఆగిపోయింది. యాక్చువల్గా లారీ వచ్చేసి ఉదయం 10 గంటలకు ఇక్కడ ఆగిపోయిందంట. సాయంకాలం వాకింగ్ టైంలో నేను గమనించి ఇక్కడ లారీ చాలా ప్రమాదకరంగా రోడ్డు పైన ఆగిపోయింది. ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది, చీకటి పడే సమయం అయింది, చీకట్లో ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, అలాగే వర్షం పడితే ఇంకా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి నేను ముందు జాగ్రత్తగా 5 గంటల నుంచి నేను టోల్ ప్లాజా ఈ నెంబర్కి, ఎక్కడైతే ఈ కనిపిస్తున్న టోల్ నెంబర్కి నేను ఫోన్ చేశాను. అస్సలు రెస్పాండ్ అవ్వలేదు. 4 టైమ్స్ తర్వాత ఇంకా నాకు సహనం రచించి 1033 నేషనల్ హైవే నెంబర్ హెల్ప్ లైన్ నెంబర్కి కూడా కాల్ చేయడం జరిగింది. చేస్తే వాళ్ళు ఒక అరగంట సేపు ఎంక్వైరీ చేసి తర్వాత పంపిస్తామని చెప్పేసి తర్వాత నైట్ 8:30కి వచ్చి తూతూ మంత్రంగా ఒక చిన్న బ్యారికేడ్ తెచ్చి అక్కడ పెట్టడం జరిగింది. అంటే అదైనా కొంతవరకైనా బెటరే. కానీ కాకపోతే ఏంటంటే లారీ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, నేను పదే అన్నిసార్లు ఫోన్ చేసినా వీళ్ళు సకాలంగా హైవే వాళ్ళు అయితే రెస్పాండ్ అవ్వలేదు. ఇటువంటి సమయంలో ఎక్కువ ప్రమాదాలు ఇలాగే జరుగుతాయి. రోడ్డు పైన ఆగినప్పుడు దానికి సరైన ప్రికాషన్ తీసుకోకుండా అక్కడ ఎటువంటి బ్యారికేడ్స్ కానీ ప్రమాద సూచిక బోర్డులు కానీ ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మనం చాలా చూస్తున్నాం, ఆగి ఉన్న వాహనాలు ఢీకొని ఎంతోమంది ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది. మీరు కింద వీడియోలో చూసి రాత్రి జరిగిన విషయాలన్నీ మనకు తెలుస్తాయి. సాయంత్రం 5 నుంచి ఫోన్ చేయడము, తర్వాత నేను ఇక్కడే పనులు ఆపుకొని ఆగిపోయి ఆ డ్రైవర్కి కావాల్సిన లైట్లు కొంచెం ఏర్పాటు చేసేసి తర్వాత వచ్చేసి ముందర పక్క చెట్లు అడ్డం పెట్టాము. ఆ హైవే వాళ్ళు వచ్చే వరకు అక్కడ చెట్లు అడ్డం పెట్టి టార్చ్ లైట్ పట్టుకొని నైట్ టైం అయితే చీకటి పడిన తర్వాత నుంచి ఆ డ్రైవర్ ఒకతని నేను నా దగ్గర పెట్టుకొని హైవే పోయే వచ్చే ప్రతి వాహనాన్ని ఆపుకుంటా వాళ్ళకు సిగ్నల్ ఇస్తా, స్లోగా అమ్మని చెప్పుకుంటా. కొంతమంది అక్కడికి మీదకి వచ్చే చాలామంది చాలా దగ్గరకు వచ్చి ప్రమాదాలు జరిగిపోయే పరిస్థితి కూడా నెలకొని ఉంది రాత్రి. ఏదైనా అవసరం ఉన్నప్పుడు పలకకుండా, అవసరం ఉన్నప్పుడు సాయం చేయాలి. హెల్ప్ లైన్ నెంబర్లు కానీ టోల్ ప్లాజా నెంబర్లు కానీ ఎందుకు? టోల్ ట్యాక్స్ దగ్గరేమో టోల్ గేట్ దగ్గరేమో డబ్బులు ముక్కుపిండి వసూలు చేస్తారు. ఒకవేళ హైవేపై ఎవడైనా లారీ పక్కన ఆపినా కూడా వచ్చి ఫైన్లు వేసే పరిస్థితి ఉంది. కానీ నడి రోడ్డుపై లారీ ఆగిపోయిందని ఇన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉండడం చాలా తప్పు. చిత్తూరు జిల్లాలో దారుణం. వినాయకుని విగ్రహాన్ని కాలితో తన్నిన యువకుడు. బంగారుపాలెం మండలం కోలవారి ఇండ్ల గ్రామంలో ఘటన. వినాయకుడి విగ్రహాన్ని కాలితో తన్ని కింద పడేసిన యువకుడు. అడ్డుకున్న ఆలయ పూజారి చేతిని కొరికి పరారైన యువకుడు. ఆలయం వద్ద విగ్రహాన్ని పరిశీలించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆలయ ధర్మకర్త నాగరాజు. యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయ ధర్మకర్త నాగరాజు, గ్రామస్తుల డిమాండ్.
అతను విగ్రహాన్ని కాళ్ళ తవ్వినప్పుడు అడ్డం పోయిన దానికి ఈ ఒక చెయ్యంతా చూడండి, ఇదంతా కొరికి చెవులు ఒళ్ళు పైన అంతా చాలా గాయాలైంది. అది నిన్న కొద్దిగా ఎవరైనా ఇక్కడ సపోర్ట్ లేకపోతే అతను చంపడానికి కూడా ట్రై చేసి ఉండారు. అంత పెద్ద ఒక విషయం జరిగి ఉండదు ఇక్కడ. చెప్పు, నీకేం జరిగింది చెప్పు. నేనేమేమి పెట్టాను అది నాకు తెలుసు. అప్పట్లోనే నేను హెచ్చు తక్కువ 1.5 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి కింద పెట్టినాను. అది లేదక్కడ. సాయిరామ్, నా పేరు నాగరాజ. ఈ ఊర్లో కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో చొప్పదండి నియోజకవర్గ సన్నాహక మహాగర్జన సభ ఈ నెల 5న నిర్వహిస్తున్నామని, ప్రతి గ్రామం నుండి వయోవృద్ధులు, వికలాంగులు, కలుగీత, చేనేత, బీడీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని అధికార కాంగ్రెస్ ఎన్నికల్లో పెన్షన్ పెంపుపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత మొదలవుతుందని తెలియజేశారు. ప్రతి గ్రామాన పెన్షన్ వచ్చు వారందరినీ చైతన్యవంతం చేస్తూ గంగాధర మహాసభను విజయవంతం చేస్తామని తెలియజేశారు. వృద్ధులు, వితంతులు, వికలాంగుల పెన్షన్ పెంపుదల కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి గ్రామంలో సందర్శిస్తున్నాము. మరి వికలాంగులకు, వృద్ధులకు మేము వాళ్ళను పింఛన్ పెంచే విధంగా మరి చేనేత పరుస్తూ మేము ప్రతి గ్రామం తిరగడం జరుగుతుంది. మరి ఏదైతే 5 తారీఖు నాడు గౌరవనీయులు మందాకృష్ణమాది గారు చీఫ్ గెస్ట్గా రాబోతున్నాడు, అక్కడ మేము రాబోయే 9 తారీఖు నాడు, ఈ నెల 9 తారీఖున హైదరాబాద్లో పెద్ద బహిరంగ సభ జరుగుతుంది. దానికి సన్నాహక సదస్సునే మరి కృష్ణమాది గారు రాబోతున్నారు. మరి ఏదైతే రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే హామీ ఇచ్చిందో మరి ఆ హామీ నెరవేర్చుకోవాలని వృద్ధులు, వితంతువులకు ఉన్న 2000 పింఛన్ను మరి 4000 ఇస్తానన్నాడు. వికలాంగుల పింఛను 4000 పింఛన్ను 6000 ఇస్తానన్నాడు. మరి 2 సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వము వాళ్ళ మీద దృష్టి పెట్టకుండా మరి వాళ్ళని చిన్న చూపు చూస్తున్నాడు. మరి వెంటనే వారికి ప్రభుత్వం అన్నట్టుగా తప్పకుండా వాళ్ళ పింఛన్ పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పాలనను ఆపేసి ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టి ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని, కక్షపూరిత రాజకీయాలతో ప్రజలకు మేలు జరగదన్నారు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదేశాల ప్రకారం నేడు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కరీంనగర్ లోయల్ మానేరు నది నుండి కాళేశ్వరం జలాలను సేకరించారు. అపర భగీరథుడు కేసీఆర్ గారి నాయకత్వం, వద్దురా నాయన అనిలన రాయ కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. వద్దురా నాయన. వద్దురా నాయన.
కేసీఆర్ గారి నాయకత్వం వీడు భూములకు కాళేశ్వర జలాలు అందించిన కేసీఆర్ గారి నాయకత్వం వీడు భూముల కాళేశ్వర జలాలు కామారెడ్డి జిల్లాలో వినాయక చవితి సంబరాలు భజ్రంగ్ హిందూ కమిటీ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా వినాయకుని ప్రతిష్ఠించుకుంటున్నారు. కామారెడ్డి పట్టణంలో గంజ్ గేట్ నంబర్ 1 దగ్గర శ్రీ భజ్రంగ్ హిందూ యూత్ అసోసియేషన్ వినాయకుని ప్రతిష్ఠించి అత్యంత వైభవంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా పండుగను జరుపుకుంటున్నారు. బుధవారం హోమాలు, అన్నదాన కార్యక్రమాలు జరుపుతారు. ఇటు కార్యక్రమాలకు ప్రజలందరూ వచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాం. ఏకనందం శోర్పకరణం గజవక్తం చతుర్భుజం ఆశాం అంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఓం గం గణాధిపతయే నమః. బజరంగ్ హింద్ ఆధ్వర్యంలో దాదాపుగా 8 సంవత్సరాలుగా అత్యంత వైభవపేతంగా కామారెడ్డి పట్టణంలో గంజి గేట్ నంబర్ 1 దగ్గర ఈ బజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథుణ్ణి అత్యంత వైభవపేతంగా వీళ్ళు పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా ఆ విఘ్నేశ్వరుడికి పూజలు చేసుకుంటూ బుధవారం రోజున ఆ విఘ్నేశ్వరుడి యొక్క హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాలతో పాటు విశేష భజన కార్యక్రమాలు ప్రతిరోజు సాయంకాల సమయంలో విశేష పూజలు, విశేష భజన కార్యక్రమాలు ఈ బజరంగ్ హింద్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. కావున ఇట్టి విఘ్నేశ్వరుడి మండపానికి భక్తులందరూ దాదాపుగా విచ్చేసి ఆ విఘ్నేశ్వరుని యొక్క కృపకు పాత్రలు కాగలరని మా యొక్క మనవి. భోల్ గజానన భగవానికి గణపతి బప్పా మోరియా. కుబీర్ గ్రామంలోని శ్రీ విఠలేశ్వర మందిరం ఆలయ కమిటీ గ్రామస్తుల ఆధ్వర్యంలో నిన్న రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సింగర్ అనంతపురం ముద్దుబిడ్డ విఠలేశ్వర్ మందిరం ఆలయం విచ్చేసి పలు తత్వగీతాలు, జానపద గేయాలు, తల్లిదండ్రులపై ప్రేమానురాగాల గురించి చక్కని గానాలాపన చేస్తూ భక్తులను మంత్రముగ్ధులను చేశారు. ప్రముఖ కంపెనీకి చెందిన డిటర్జెంట్లు పోలి ఉండే నకిలీ డిటర్జెంట్లు తరలిస్తున్న వాహనం ఆదిలాబాద్లో రాత్రి పట్టుబడింది. మహారాష్ట్ర నుంచి దాదాపు 80,000 విలువ గల 60 నకిలీ డిటర్జెంట్ బ్యాగులు తరలిస్తుండగా ఘడి డిటర్జెంట్ పౌడర్ డిస్ట్రిబ్యూటర్ ప్రేమ్ గుర్తించి 2 టౌన్లో ఫిర్యాదు చేశారు. సార్ అటు పట్టుకోండి. ఇది చాలా స్మూత్ ఉన్నది, పౌడర్ లెక్క ఉన్నది, స్మూత్ పౌడర్ లెక్క సాఫ్ట్ ఉన్నది. ఇదేమో పొడి పొడి ఉన్నది. ఇది చేయి కంటది, ఇది చేయి కంటది. ఇది ఒరిజినల్, ఇది ఒరిజినల్. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ హిందీ పేరుతో గల డూప్లికేట్ అమ్ముతారు. అడ్డం పడుతుంది సార్. ఇది డూప్లికేట్, రైట్ కి డూప్లికేట్, లెఫ్ట్ ఒరిజినల్. వాళ్ళు ధృవీకరించి మాకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. చెప్పండి. నిన్న సాయంత్రం రోజున మా ఆదిలాబాద్ 2 టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజుకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ తాంసీ బస్టాండ్లో
ఒక బులిరో పికప్ వెహికల్లో మహారాష్ట్ర నుంచి ఫేక్ గడి డిటర్జెంట్ పౌడర్ 60 బ్యాగులలో వచ్చింది. అది ఫేక్ ఉన్నది అని చెప్పి సమాచారం రాగానే టూటౌన్ ఎస్ఐ విష్ణు ప్రకాష్ రామశ్రీ బస్ స్టాండ్ వెళ్ళి అక్కడ చూడగా ఒక బులెరో పికప్ వెహికల్ బేరింగ్ నెంబర్ MH34BZ7845 అనే వెహికల్ అక్కడ ఉన్నది. దాంట్లో చెరియగా 60 బ్యాగ్స్ గడి డిటర్జెంట్ పౌడర్, అంటే ఇది బట్టలు క్లీన్ చేయడానికి డిటర్జెంట్ పౌడర్, నకిలీది గడి కంపెనీ బ్రాండ్ కంపెనీ పేరుపై సేమ్ అదేవిధంగా ప్యాకెట్లలో నింపి డీలర్స్ దాన్ని గడి బ్రాండెడ్ డిటర్జెంట్ పౌడర్లు నకిలీ తయారు చేసి సేమ్ అదేవిధంగా ఉన్నట్టు ప్యాకెట్లు కూడా తయారు చేసి వాటిని అమ్మి ప్రజలు మోసం చేయాలని, తర్వాత కంపెనీని. తానూర్ మండలంలోని మహాలింగి గ్రామంలో మొన్నటి వర్షపు వాళ్ల గ్రామంలో పంట మరియు ఇండ్లు, రోడ్డు, బ్రిడ్జు, అనేక రకాల జావ్లకే గ్రామంలో మరియు సోయా పంట మొత్తం నష్టపోయానని జావ్లా గ్రామ బాధితుడు ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ భోస్లే నారాయణరావు పటేల్ గ్రామ పెద్దలు, వీడీసీ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ గారు శివనాథ్ గారు, మరి ఈరోజు మీరు సత్కారం చేయడం బాధలు ఉండరు. ప్రకృతి మన పైన కన్యాల చేసింది. మరి మీ గణేష్ తరఫున సత్కారం కాబట్టి దేవుడు ప్రసాదం అని మేము సత్కారం స్వీకరించాం. మీరు బాధలు ఉంటారు. అది బాధ గణనాయకుడు అందరి కష్టాలు ఏ విధమైతే ప్రతి ఒక్కరు మనం దేవుడికి గణేశుడికి ప్రతి గడప పైన గణేష్ దేవుడు ఉంటాడు. మరి ఇళ్ళ నుంచి కూడా మన దేవుడు బయటపడేశారు. మరి ఓదార్చే కార్యక్రమంలో నాతో పాటు వచ్చేసిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలోని ప్రజా పరిష్కార వేదికలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించిన స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రీ ఈవెంట్స్ డేస్ వచ్చిందంటే ప్రజలకు ఎంతో ఆనందకరమని, ఎందుకంటే ప్రజలకు పరిష్కారం కాకుండా ఉండే సమస్యలకు ఈరోజు తక్షణ పరిష్కారం అవుతుందని, నియోజకవర్గ ప్రజలు ఎంతో సంతోషం పడుతున్నారని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు. తెలుస్తారమ్మా, తెచ్చిన తర్వాత ఇస్తారు. మళ్ళీ
నిర్మల్ జిల్లా బోసి గ్రామంలో 62 సంవత్సరాల కర్ర వినాయకుని పూజలు చేస్తున్న గ్రామస్తులు ఈరోజు 6వ రోజున బోసిలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయకుని విద్యార్థులు, భక్తులు, వివిధ పాఠశాల విద్యార్థులు ఘనంగా పూజలు. ఓం గం గణపతియే నమః. బోసిలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయకుని దేవాలయంలో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని శ్రీమతి శ్రీ బుసి నవనీత ముత్యం దంపతులు నిర్వహించారు. ప్రతి నెల 1వ తేదీన నిరుపేదల ఇళ్ల వద్దకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తూ కూటమి ప్రభుత్వం నిరుపేదల కళ్లల్లో ఆనందం నింపుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. సోమవారం కొత్తపేట మండలం ఖండ్రిగ గ్రామంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ సొమ్ములను అందించారు. ఒక్క కొత్తపేట నియోజకవర్గంలోనే ప్రతి నెల 42,522 మందికి 18,47,62,000 కోట్ల సొమ్ములను అందిస్తుందన్నారు. ఇది కూడా ఎండోర్ లో అలాగే సార్ 3,000 రూపాయలు నేను అందజేస్తాను. ఇది గవర్నమెంట్ ఇది. గణాలకు అధిపతి, బుద్ధి, జ్ఞానం, ఐశ్వర్యానికి ప్రతీక, మనందరి హృదయాల్లో కొలువై ఉన్న మోదక ప్రియుడు ఆయనే మహాగణపతి. మహాగణపతి స్వయంభూగా వెలిసిన దివ్యధామం కాణిపాకం. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక. ఎవరి దర్శనంతో అయితే సకల పాపాలు హరించుకుపోతాయో ఆయనే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ, మహిలో జనులకు మహిమలు చాటి. సత్యం చెప్పేవారికి అండగాను, అబద్ధం చెప్పేవారికి సింహ స్వప్నమై బాసిల్లుతున్నారు వరసిద్ధి వినాయకుడు. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును. వినాయక చవితి సందర్భంగా ఏకంగా 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించే ఏకైక ఆలయం ఈ కాణిపాకం. శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు 5వ రోజున రాత్రి బంగారు పెద్దశేష వాహన సేవ సందర్భంగా శ్రీ స్వామివారిని కాణిపాకం పురవీధుల్లో వైభవంగా గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీ పెంచల కిషోర్, ఏఎస్పీ రాజశేఖర్ రాజు, శేషవాహనం ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. బంగారుపాలెం మండలం ఎన్పిఎస్ కాలనీ నందు వినాయక నిమజ్జనంలో భాగంగా కళ్యాణ్ అభయ ట్రస్ట్ ఎన్ఆర్ఐ వల్లేరు ఈశ్వర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వల్లేరు కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్నో సేవా కార్యక్రమాలలో భాగంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించడమే కాక
చివరి రోజు వినాయక నిమజ్జనంలో భాగంగా ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి కళ్యాణ్ అభయ ట్రస్ట్ ఆధ్వర్యంలో బహుమతులను అందజేశారు. అనంతరం మేళతాళాలతో, బ్యాండ్ వాయిద్యాలతో బాణాసంచా పేలుస్తూ 2 జేసీబీలతో స్వామివారి విగ్రహానికి పూలు చల్లుతూ వెంకటప్ప నాయన చెరువునందు నిమజ్జనం చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో 42% రిజర్వేషన్లు కల్పించిన చారిత్రాత్మక నిర్ణయానికి సీఎం యనుమల రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రివర్గానికి మరియు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వర్ధనపేట మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యం, టౌన్ ప్రెసిడెంట్ మైసా సురేష్, ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్యలు ప్రకటించారు. నేడు బీసీలకు విద్య, ఉద్యోగ అవకాశాలలో మరియు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టి, ఆ మేనిఫెస్టో పెట్టిన ఆధారంగా ఆ మాట కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఏ మాట అయితే ఇస్తుందో ప్రజలకు ఆ మాట అమలు చేయడం కొరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా, ఎంత కష్టం ఉన్నా కూడా అమలు చేస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నిదర్శనం. 42% రిజర్వేషన్ అమలు చేయాలంటే 2018 చట్టంలో, 2019 మున్సిపల్ చట్టంలో వాళ్ళు చేసిన గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసిన చట్టం వలనే ఇప్పుడు 42 రిజర్వేషన్ కు అడ్డంకిగా పెద్ద అడ్డంకిగా మారింది. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నేడు కరీంనగర్ పట్టణంలోని ఇందిరా చౌక్ వద్ద జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్ మరియు నగర కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టపాసులు పేల్చి మిఠాయిలు పంచుతూ సంబరాలు నిర్వహించడం జరిగింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన మంచిర్యాల డీసీపీ భాస్కర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని గణేష్ నిమజ్జనం ఏర్పాట్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అధికారులను ఆదేశించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 18 శాఖ గ్రంథాలయాలు నడుస్తున్నాయని జిల్లా గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం షామీర్పేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న పాపులేషన్ ఆధారంగా జిల్లాకు మరో 14 కొత్త శాఖ గ్రంథాలయాల కోసం తీర్మానం చేసి పర్మిషన్ కోసం ప్రభుత్వానికి తీర్మానం పంపడం జరిగిందని తెలిపారు. మేడ్చల్ జిల్లాలో ప్రస్తుతం 18 శాఖా గ్రంథాలయాలు నడుస్తున్నాయి. దానికి అదనంగా ఎందుకంటే మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నంత పాపులేషన్ తెలంగాణలో ఏ జిల్లాలో కూడా లేదు. అందుకు అనుగుణంగా ప్రభుత్వానికి ఒక 14 కొత్త లైబ్రరీలకు పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగింది. అతి తొందరలోనే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని, ఎందుకంటే ఆయన నోటీసులో కూడా ఉన్నది ఇది, ఆయన కూడా చాలా శ్రద్ధగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఇక్కడ నుంచి ఎంపీగా గెలవడంతో ఆయనకు ఒక బేస్ దొరికింది కాబట్టి ఈ ప్రజల మీద మమకారం ఎక్కువ ఉన్నది. ఖచ్చితంగా ఈ 14 లైబ్రరీలకు పర్మిషన్ ఇస్తారని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. సమాజంలోంచి పేదరికాన్ని పారద్రోలడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల నుంచి పుట్టిన అద్భుతమైన పథకం P4 పథకమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట మండలం ఖండ్రిగ గ్రామంలో పేదరికంతో అల్లాడుతున్న చిర్రా సత్యనారాయణమ్మ మరియు చిర్రా స్వామి కుటుంబాలను P4లో భాగంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దత్తత తీసుకున్నారు. అమ్మఒడి ఆధ్వర్యంలో 15 సంవత్సరాలుగా ప్రసాదాలు పంపిణీ. చిత్తూరు కటమంచి వివేకానంద సాగర్ ట్యాంక్ బండ్లో వినాయక నిమజ్జనం సందర్భంగా వచ్చిన భక్తులకు ప్రసాదాల పంపిణీ చేసిన అమ్మఒడి బృందం. ఈ కార్యక్రమంలో చిత్తూరు డీఎస్పీ సాయి కుమార్, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, ఉత్సవ కమిటీ సభ్యులు గోళ్ల హరిప్రసాద్, రామభద్ర, తులసి, సిద్ధులు, అనంతరం డీఎస్పీ సాయి కుమార్ అమ్మఒడి సేవలను గుర్తించి బృందానికి సన్మానం చేశారు. గత 15 సంవత్సరాలుగా నిమజ్జన కార్యక్రమం దగ్గర పెద్ద ఎత్తున అమ్మఒడి ఆశ్రమాలకు సంబంధించి పద్మనాభ నాయుడు గారు, పొద్దున్న మా మిత్రులు అండి ఆర్ట్ ప్రభా, వాళ్ళ అనేక మంది ఈ 15 సంవత్సరాలుగా ఈ పద్మనాభ నాయుడు గారి ఆధ్వర్యంలో అమ్మఒడి ఆశ్రమము ప్రతి సంవత్సరం కూడా నిమజ్జనం రోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చిత్తూరు నగరం జరుపుతోంది. వారికి చిత్తూరు నగర గణేష్ ఉత్సవ సమితి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.